బలువైన పులి మీసముల దూవసనినట్లు కొరివితో తలగోకి కొన్నయట్లు కంటక ద్రుమమును కౌగిలించిన ఎట్లు పెద్ద ఏనుగు ముక్కు బిండినట్లు మూతితో దీపంబు ముద్దు పెట్టిన ఎట్లు చెడుగు సర్పముతోక చిదిమినట్లు మెరుగు ఖడ్గము బట్టి మెడకద్దుకొన్నట్లు గిరికి మస్తకము దాడించినట్లు శ్రీశ నీ భక్తులను గేలిసేయబోవు పాతకులు నాశనమే కాని బ్రతకబోరు చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగతల్ప భావం ఓ నరహరి, నీ భక్తులను ఎవరైతే అవహేళన చేస్తారో వారు బలవంతమైన పులి వద్దకు వెళ్ళి దాని మీసాలు దువ్వినట్లు, ముళ్ళ చెట్లను కౌగిలించుకున్నట్లు, పెద్ద ఏనుగు యొక్క ముక్కును పిండినట్లు, దీపాన్ని మూతితో ముద్దు పెట్టుకున్నట్లు, చెడ్డదైన సర్పపు తోకను చిదిమినట్లు, పదునైన ఖడ్గముతో మెడకు అద్దుకొన్నట్లు, తలను పర్వతాలనికి మోదినట్లు ఈ ప్రయత్నాలు చేసినవాడు దెబ్బ తినక తప్పదు. నరసింహుని భక్తులను ఎవరైతే అవహేళన చేస్తాడో వాడు నశించక తప్పదు అంటూ భగవద్భక్తుల ఔన్నత్యాన్ని, వారి ప్రతాపాన్ని ఇలా ప్రస్తుతిస్తాడు శేషప్ప.